JLTV 7 న్యూస్ కి స్వాగతం. బీరలింగేశ్వర సేన కురుమ సంఘం KS బృందం మహాకుంభమేళా చివరి రోజులు పురస్కరించుకుని అమృత స్నానాలు చేసి పునీతులయ్యారు. అలాగే వారణాసిలోని కాశీ విశ్వనాథ స్వామిని, అయోధ్యలోని శ్రీ రామచంద్రుడు దర్శనాలు కూడా చేసుకున్నారు. కురుమ నేతృత్వంలో బీరలింగేశ్వర సేన కురుమ సంఘం ఫౌండర్ చైర్మన్ S. నరసింహ కురుమ, మణికొండ పాలమూరు కురుమ సంఘ అధ్యక్షుడు వెంకటరాములు కురుమ, K. ప్రభాకర్, M. హనుమంతు, K. శివ బృందం వారు కారులో గత సోమవారం నాడు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మంగళవారం రాత్రి ప్రయాగ్రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో అమృత స్నానాలు చేశారు. తర్వాత వారణాసిలోని కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకున్నారు. తదనంతరం అయోధ్యలోని సరయూ నదిలో కూడా స్నానాలు చేసి శ్రీరామ్ లల్లా దర్శించుకుని పరవశం పొందారు. గురువారం సాయంత్రం అయోధ్య నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కరాటే శ్రీనివాస్ కురుమ విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో మహాకుంభమేళా ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య పుణ్యక్షేత్రాలు సందర్శించుకున్నామని భక్తి పారవశ్యంతో పలు విషయాలను వెల్లడించారు. ಶಿವಾಯೇಳು ಕೋಟಿಗಳು ಕೋಟಿಗೆ, ವೀರಪ್ಪನೇಳು ಕೋಟಿಗಳು ಕೋಟಿಗೆ, ಮೈಲಾರಲಿಂಗನೇಳು ಕೋಟಿಗಳು ಕೋಟಿಗೆ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర్ మహాదేవ్. నమస్కారము. నా పేరు కరాటే శ్రీనివాస్ కుర్మ. అన్నగారు మణికొండ నరసింహ అన్నగారు, వెంకటరామన్ అన్నగారు, మహేందరు, శివ. ఈరోజు మేము అయోధ్య రాముల వారి దర్శనం చేసుకోవడం జరిగింది. రామ్లల్లా దర్శనం భాగ్యం మాకు ఈరోజు చాలా బాగా జరిగింది. అదేవిధంగా మేము సోమవారం రోజు బయలుదేరి ఆ రోజు కుంభమేళ, తర్వాత శివరాత్రి రోజు మేము కాశీ విశ్వనాథుని దర్శించుకుని, ఆపై కాలభైరవ స్వామిని దర్శించుకుని, ఆ తర్వాత ఈ రోజు అయోధ్య రామ్లల్లా వారిని దర్శించుకోవడం జరిగింది. నిజంగా మాకు ఇది పూర్వజన్మ అదృష్టం అనుకోవాలి. మళ్ళీ ఇటువంటి అదృష్టం కల్పించిన ఆ మహాశివునికి, రాముల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ఈ రోజు హైదరాబాద్ జై కుర్మ, శివాయేಳು కోటిಗಳು కోటి, వీరప్పనేಳು కోటిಗಳು కోటి, మైలారలింగనేಳು కోటిಗಳು కోటి. నమస్కారము. నా పేరు కరాటే శ్రీనివాస్ కుర్మ. అన్న మణికొండ పాలమూరు కుర్మ సంఘం ప్రెసిడెంట్. ఈ రోజు వెంకటరాములు అన్న గారు, మన ప్రభన్న గారు, మహేందరు, శివ, హనుమంత్ అన్న గారు అందరము కలిసి మహాకుంభమేళా యాత్రకు బయలుదేరుతున్నాము. నిజంగా ఇది చాలా మనకు అదృష్టము. ఎందుకంటే ప్రతి 12 సంవత్సరాలకు జరిగే దానిని పుష్కరము అంటారు. ఆ విధంగా ప్రతి 12 సంవత్సరాలు జరిగేదాన్ని పుష్కరము అంటారు. 12 సంవత్సరాలను 12 సార్లు జరిగేది, 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేది మహాకుంభమేళము. ఆ దేవుని అనుగ్రహము ఉండడం వలన మేము ఈ రోజు బయలుదేరుతున్నాము. నిజంగా ఇది కులానికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్క హిందువు గర్వంగా మనము చెప్పుకునే మహాకుంభమేళము. ఎంతో మంది పవిత్రతతో మనం అక్కడికి వెళ్లి ఈ రోజు ఈ జన్మలో మాకు ఈ అదృష్టం దక్కిందంటే ఆ శివుని అనుగ్రహం మాకు ఎంతో ఉంది. నిజంగా మేము ఈ రోజు యాత్రకు బయలుదేరుతున్నప్పుడు మేము ప్రస్తుతం నాగపూర్లో ఉన్నాము. నాగపూర్ హైవే రోడ్ల మధ్యలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి మేము మహాకుంభమేళానికి వెళ్తున్నాము. అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు మాకు ఉండి మీ యాత్ర సజావుగా సాగాలని ఆ శివుని కోరుకుంటున్నాము. జై కుర్మ.